శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకోవడం మీద ప్రసంగాల వ్యాసాల కూర్పు మొదటి పుస్తకంలోని 43వ ప్రసంగం చొరవ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. ఈ ప్రసంగం మే 23న 1927లో ఇవ్వబడింది. చొరవ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం. విశాలమైన ఈ ప్రపంచపు అఖండ ప్రకృతిని తమ జీవితకాలమంతా హడావిడిగా అటు ఇటు పరుగులు పెడుతున్న ఈ మానవ జనసమూహాలను చూసినప్పుడు ఇదంతా దేని గురించి అని విస్మయం చెందకుండా ఉండలేరు. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మన ఉద్దేశం ఏమిటి? మన గమ్యాన్ని చేరడానికి అత్యుత్తమమైన ఖచ్చితమైన మార్గం ఏమిటి? మనలో చాలామంది లక్ష్యం లేకుండా పరుగులెత్తే మోటారు యంత్రాల్లా ఏ విధమైన పథకం లేకుండా త్వరపడుతుంటాం. జీవితం అనే రోడ్డు మీద లక్ష్యం లేకుండా ముందుకు సాగుతూ మన ప్రయాణానికి ఉన్న ప్రయోజనాన్ని గుర్తించటంలో విఫలం అవుతుంటాం. ఎటూ తీసుకువెళ్ళని వంకర మార్గాలలో పోతున్నామా, లేదా మన లక్ష్యానికి సూటిగా తీసుకుపోయే తిన్ననైన మార్గంలో పోతున్నామా అనేది మనం గమనించటం అరుదు. మన లక్ష్యాన్ని మనం ఎలా చేరగలం? మనం దాని గురించి ఎన్నడూ ఆలోచించుకుంటే ఎలా చేరగలం? జీవితపు గమ్యం గురించి చాలామంది ఎరుగనప్పటికీ తమకేం కావాలో, దాన్ని ఎలా అన్వేషించాలో, దాన్ని వెతకటానికి కావలసినంత చొరవ మాత్రం కలిగి ఉన్నారు. తమ వ్యక్తిగత కోరికలకు సంబంధించి మారుతుండే పరిస్థితుల్లో తమలో ఉన్న చొరవను ఉపయోగించి తాము కోరుకునే దాన్ని సృష్టించుకుంటారు. చొరవ అంటే ఏమిటి? అది ఒకరి శరీరంలోనూ మనస్సులోనూ నిగూఢంగా ఉన్న ఒక సృజనాత్మక శక్తి. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఉన్న అనంత సృష్టికర్త తేజ కిరణం అది. మీకు తెలిసిన 1 డజను మంది మనుషుల గురించి ఆలోచించండి. వాళ్ళలో చాలామంది మనస్సులు 1 హార్స్ పవర్ ఇంజన్ వంటివి, అంటే తక్కువ సామర్థ్యం ఉన్నవి కదూ. అదేవిధంగా చాలామంది తమ సృజనాత్మక శక్తులను పరిమితంగా ఉపయోగించుకుంటారు. ఆ మొత్తం జీవిత క్రమం అంతా వాళ్ళు జీవితపు ముఖ్యమైన పనులైన ప్రధానంగా తినడం, పనిచేయడం, వినోదాలు, నిద్రించటం అయి ఉంటాయి. జీవితాన్ని ఆ విధంగా గడిపినప్పుడు మానవుడికి జంతువులకు మధ్య తేడా ఏముంటుంది? ఒక తేడా ఏమిటంటే, మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్పేది ఏమంటే, ఈ ప్రపంచంలో మానవుడు ఒక్కడే నవ్వగల జీవి. నవ్వడం మంచిది. మీరు ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకపోతే మీరు మానవుడి అభివృద్ధికి ఖచ్చితంగా కావలసిన ఒక దృక్పథాన్ని కోల్పోతారు. ఏ రోజుకు ఆ రోజు జీవితాన్ని నిజంగా తీసుకుంటూ చిరునవ్వు నవ్వడానికి కూడా భయపడే వాళ్ళలాగా ఎప్పుడూ ఉండకండి. వాళ్ళు జీవితాన్ని అస్సలు ఆనందించరు. నవ్వడం అనే సాటిలేని సామర్థ్యంతో పాటుగా మానవుడు మరొక ఉన్నతమైన గుణాన్ని, అన్ని లక్షణాలలోకి అత్యున్నతమైనదైన చొరవ అనే లక్షణాన్ని కలిగి ఉన్నాడు. ఏమిటి మార్మికమైన నైపుణ్యం? అమెరికా వ్యాపారంలోనూ ఆచరణాత్మక యంత్ర నిర్మాణాలకు సంబంధించి ఎంతో చొరవ తీసుకున్న దేశం. భారతదేశం ఆధ్యాత్మికతలో మొదటి ప్రయత్నం చేసిన దేశం. చొరవ అనేది దేన్నైనా సృష్టించగల సామర్థ్యం. సృష్టి చేయడం అంటే ఇంతకుముందు ఎవ్వరూ చేయని దేన్నైనా చేయడం అని అర్థం. పనులను కొత్త తరహాగా చేయడానికి, కొత్త వస్తువులను సృష్టించటానికి ప్రయత్నించటం. చొరవ అనేది మీరు సృష్టికర్త నుంచి సూటిగా పొందిన సృజనాత్మక సామర్థ్యం. ఈ దివ్య బహుమతితో మీ జీవితంలో మీరేం చేశారు? ఎంతమంది జనాలు నిజంగా తమ సృజనాత్మక సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించారు? వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయినా వాళ్ళు ఎప్పుడూ ఒకేలా ఉంటారు.
వయస్సు పైబడ్డం తప్పించి వాళ్ళేం మారలేదు. చొరవ ఉన్న మానవుడు దూసుకుపోయే నక్షత్రంలా కీర్తించదగినవాడు. ఏమీ లేని దాని నుంచి ఏదో ఒకటి సృష్టిస్తూ పరమాత్ముడి గొప్పదైన ఆవిష్కార శక్తి ద్వారా అసాధ్యాలను సుసాధ్యం చేస్తాడు. తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తిలా ఉండకండి. చొరవతో ఉన్న వ్యక్తులు 3 రకాలుగా ఉంటారు: అసాధారణమైన తరగతి, మధ్య తరహా తరగతి, ఇంకా సర్వసాధారణ తరగతి. ఇంకా వందలాది ఇతరులు ఉనికి అన్నదే లేని విధంగా ఏ తరగతికి చెందకుండా కలగూరగంపగా కలిసి ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రశ్న వేసుకోండి: ఇంకెవ్వరూ చేయని విధంగా దేన్నైనా చేయడానికి నేను ఎప్పుడైనా ప్రయత్నించానా? చొరవ చేసే ప్రయత్నంలో ఆచరణాత్మకమైన మొట్టమొదటి మెట్టు అది. మీరిప్పటి వరకు ఆలోచించకుండా ఉంటే తాము చేస్తున్న దానికన్నా విభిన్నంగా చేయడానికి తమకు సామర్థ్యం లేదని తప్పుగా అనుకునే వందలాది మంది వంటి వారు, వాళ్ళు నిద్రలో నడుస్తున్న వాళ్ళ లాంటి వారు. తమ అవచేతన మనస్సు నుంచి వచ్చే సూచనలు వాళ్లకు తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తులుగా చేశాయి. మీరు జీవితాన్ని ఈ విధమైన సమ్మోహన స్థితిలో గడుపుతుంటే ఈ విధంగా ప్రతిజ్ఞ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు మేల్కొల్పుకోవాలి. మానవుడి అత్యుత్తమ లక్షణమైన చొరవ నాకు ఉంది. ప్రతి మానవుడిలోనూ ఇంతకు ముందెన్నడూ సృష్టించని దాన్ని సృష్టించగల ఒక విశేషమైన సామర్థ్యం ఉంది. పరిసరాల మాయాజాలంలో పడిపోవడానికి నన్ను నేను అనుమతించుకుంటే ఈ ప్రపంచాన్నంతటినీ ఆవరించి ఉన్న మర్త్య చేతనాభ్రాంతికి ఎంత తేలికగా పడిపోగలనో నేను చూస్తున్నాను. ఇప్పటికే ప్రతి పనిని చేసే మార్గాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను అసలు ప్రయత్నించడం ఎందుకు అని మీరు అంటే, మిమ్మల్ని మీరు విసుగు పుట్టించే ప్రపంచ చేతనపు వశీకరణకు అనుమతించుకుంటున్నారు. అందుకనే ప్రతి చోట జీవితపు ప్రయాణంలో చాలామందికి మొదటి అడుగు వేసే ఉత్సాహం లేక సాఫల్యం లేకుండా ఉండిపోతున్నారు. ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే కూడా చాలామంది జీవితమంతా ఒకే మార్గాన్ని ఉదాసీనంగా అనుసరిస్తుంటారు. అసంతృప్తితో ఉన్నప్పటికీ వాళ్ళు ఆలోచన రహితంగా తమ కుటుంబాలు ఏ మత శాఖకు చెందుతారో దానిలోనే ఉండిపోతారు. లేదా బహుశా వాళ్ళు బ్యాప్టిస్టుగా పుట్టి ఉండవచ్చు, కానీ ఇల్లు మారడం వల్ల వాళ్ళు కాంగ్రిగేషనల్ చర్చికి దగ్గరగా ఉండటం వల్ల వాళ్ళు కాంగ్రిగేషనిస్టులు అవుతారు. మానవుడు జీవితపు అనుభవాలన్నింటినీ ధర్మపరాయణతతో తమ అంతరాత్మ చెప్పినట్లుగా తనను తాను మలుచుకోవాలి. అతను గుడ్డిగా ప్రవర్తించకూడదు. మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వర్ గారు తరచుగా అంటుండేవారు, దీన్ని గుర్తుంచుకో. మీలో కనుక నిజంగా ఆ దివ్యమైన విశ్వాసం ఉన్నట్లయితే, మీరు కోరుకున్నది ఈ విశ్వంలో కనుక లేనట్లయితే మీకోసం అది సృష్టించబడుతుంది. ఆ అంతఃశక్తి మీద, నా సంకల్పపు ఆధ్యాత్మిక శక్తి మీద నాకు మొక్కవోని విశ్వాసం ఉంది. నేను కోరిన వస్తువులను ఇవ్వడానికి ఏవో కొత్త అవకాశాలు రావడం నేనెప్పుడూ గమనించాను. మీలోని చొరవ సామర్థ్యం అభివృద్ధి పొందకుండా, రూపుదాల్చకుండా, ఉపయోగించుకోకుండా, వాడకుండా ఉంది. ఆ సామర్థ్యం మీ ఆత్మకు సహజ సిద్ధంగా ఉంది. నిజానికి మీ అందరికీ అది ఇచ్చారు, కానీ మీరు దాన్ని ఉపయోగించుకోవడం లేదు. మీరు చొరవను ఎలా పొందగలరు? మీకు మీరుగా సృజనాత్మకంగా ఆలోచించే సామర్థ్యాన్ని ఇంకా పెంపొందించుకోకపోతే, మీదైన సొంత దారిని తయారు చేసుకునే చొరవ ఇంకా మీకు లేకుంటే, మొట్టమొదటి ప్రయత్నంగా ఇతరులు చేసిన దాన్ని మరింత చక్కగా చేసే ప్రయత్నం చేయండి. ఇతరుల ఆవిష్కరించిన వాటికి మెరుగులు దిద్దడం అనేది సర్వసామాన్య రూపమైన చొరవ తీసుకునే ప్రయత్నం అవుతుంది. రెండవది లేదా మధ్య తరహా చొరవ దేన్నైనా కొత్త దాన్ని రాసి ఆవిష్కరించే వ్యక్తులది అవుతుంది, కానీ వాటికి చెప్పుకోదగ్గ ప్రాముఖ్యం ఉండదు.
అత్యున్నత లేదా అసాధారణమైన చొరవ గుణం ఏమిటంటే అది మిమ్మల్ని బర్బ్యాంక్ లాగాను, ఎడిసన్ లాగాను ఈ ప్రపంచం ముందు మెరిసే తేజంలా నిలబడేలా చేస్తుంది. వాళ్ళు అజేయమైన ఆధ్యాత్మికమైన చొరవ ఉన్న వ్యక్తులు. ఈ విధమైన ప్రత్యేకమైన గొప్పదనాన్ని కలిగి ఉన్న విశిష్ట వ్యక్తుల పట్ల భగవంతుడు పక్షపాతం చూపాడా? ఆ విధమైన ఘనత పొందడానికి వాళ్ళు దైవ సంకల్పం, దేవుడి చేత ఎన్నుకోబడ్డారా? లేదు. దేవుడి అమరమైన బిడ్డగా ప్రతి మానవుడి జన్మ హక్కైన చొరవను, తాము గొప్పతనాన్ని, ఘనతను పొందేందుకు వాళ్ళు ఉపయోగించుకున్నారు అంతే. వ్యక్తిగత కీర్తి కోసం చూసేవాళ్ళు ఎన్నడూ గొప్పవాళ్ళు కాలేరు. గర్వంతో ఉబ్బిపోయిన వాళ్ళకి భగవంతుడి నుంచి నిజమైన సహకారం అందదు. ఎవరైతే శక్తిని కానీ, ధైర్యాన్ని కానీ, సంగీతాన్ని కానీ, కళలను కానీ ఇవ్వడాన్ని ఆనందిస్తారో వాళ్ళు గొప్ప వ్యక్తులు. గొప్పవారైన చాలామంది అవచేతనం నుంచి మార్గదర్శనం పొందారు. వాళ్లకు వంశపారంపర్యంగా వచ్చిన గొప్పతనపు కొద్దిపాటి వాసన ఉండి అది వాళ్లకు మొదటి అనుకూలతను ఇచ్చింది. ఆ వారసత్వపు అనుకూలతను వాళ్ళు తమ జీవితంలో గొప్పవాళ్ళు అవ్వడానికి, ప్రత్యేకంగా నిలవడానికి ఉపయోగించుకున్నారు. మీకు గనుక గొప్పతనపు లక్షణం ఉంటే మీకు తెలియకుండానే మనశ్శక్తులు మీకు దారి చూపుతాయి. వాటి సామర్థ్యం వల్ల పునర్జన్మ ద్వారా మీ చుట్టుపక్కల పరిసరం మార్చుకునేటందుకు మిమ్మల్ని సమర్థులను చేసి ఆ కొత్త పరిసరంలో మీకున్న చొరవను అత్యుత్తమంగా వికసింపచేయగలుగుతుంది. ఈ రకంగా చూసినట్లయితే గొప్ప వ్యక్తులు పుట్టారు. చొరవ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవటంలోని మొదటి భాగం ఇంతటితో ఆడుతున్నాం. కల్లడించే కామసులను